ఒక ఊరిలో ఒక ఆశ్రమంలో ఒక వృద్ధ గురువు ఉన్నాడట. ఆ గురువు ఏం చేశాడంట అంటే జస్ట్ ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడట. అది ఎవరికి? ఒక యువ సన్యాసికి. అయితే ఉపన్యాసం ఇస్తూ ఏమైందంట అంటే 15 రోజులు అక్కడే ఉండి యువ సన్యాసి ఆ వృద్ధ పండితుడి దగ్గర, వృద్ధ గురువు దగ్గర చాలా ఉపన్యాసాలు విన్నాడంట అండి. కానీ ఒకరోజు ఆ యువకుడికి ఏమనిపించిందంట అంటే, ఇతను చెప్తూనే ఉన్నాడు కానీ ఒకే రకమైన ఉపన్యాసం ఇస్తూనే ఉన్నాడు. 15 రోజుల నుంచి నేను గురువును మార్చాలి అనుకున్నాడట. గురువును మార్చాలి అనుకొని ఏం చేశాడంట, అతను వెతుకులాటలో ఉన్నాడు వేరే గురువు గురించి. అయితే ఒకసారి ఏమైందంట అంటే వేరే యువ గురువు వచ్చి అదే ఆశ్రమంలో ఒక 2 గంటల పాటు అనర్గళంగా ఉపన్యాసం ఇచ్చాడంట. ఆ ఇచ్చిన ఉపన్యాసంలో ఏముందంట అంటే చాలా వరకు తత్వపరమైన విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు చాలా చెప్పాడట. 2 గంటల అనర్గళంగా చెప్పాడట. అప్పుడు ఏమనుకున్నారంట అంటే ఇంతగా చెప్తున్నాడు ఇతను అని చెప్పి అప్పుడు యువ శిష్యుడు ఏం చేశాడట అంటే, నేను ఇతనితో వెళ్ళిపోవాలి, ఇతని ఆశ్రమానికి, కొత్త గురువు ఆశ్రమానికి వెళ్ళిపోతే సరిపోతుంది అని మనసులో అనుకున్నాడట అండి. అయితే ఈ యువ గురువు అంతలో ఏం చేశాడు, వృద్ధ గురువుని అడిగాడట, నేను ఎలా చెప్పాను, ఇంతవరకు నేను చెప్పిన ఉపన్యాసం గురించి నాకు ఏమైనా విన్నపిస్తారా అనేసి, ఏదైనా చెప్తారా సభను ఉద్దేశించి అని అన్నారంట. అప్పుడు వృద్ధ సన్యాసి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏం చెప్పాడంట అంటే, ఇంతవరకు మీరు ఏం చెప్పారో నేను ఏమీ వినలేదే, నాకు ఏమీ కొత్తగా అనిపించలేదే, నేను తర్కించడానికి, నేను చెప్పడానికి కూడా నాకు కొత్తగా ఏమీ లేదే, అంతా కూడా మీరు చెప్పిన జ్ఞానం ఏముంది అందులో, అది అంతటా కూడా ఆల్రెడీ ఉన్న పుస్తక జ్ఞానమే కదా, శాస్త్రాల్లో ఉన్న జ్ఞానమే కదా, గ్రంథాల్లో ఉన్న జ్ఞానమే కదా అన్నాడట. అప్పుడు యువ గురువు ఏం చేయాలో అర్థం కాలేదు. అతను చాలా వరకు వెయిట్ చేశాడట, ఇంకా ఏమన్నా చెప్తాడేమో అని. కానీ అంతటితో వృద్ధ గురువు తన